నమస్తే అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఏమి రుచి. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి దోశ పూరీలోకి అద్దిరిపోయే కర్రీ. ఈ కర్రీకి పేరేంటో మీరే పెట్టాలి. మరి ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు అండ్ కట్ చేసి పెట్టుకున్న మిర్చి, దీంట్లోకి ఒక 3 ఆనియన్స్ వరకు ఇలా పొడిగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి, దీంట్లోకి పసుపు అండ్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కూడా ఒక 2 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ అండ్ టేస్ట్కి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ అన్నీ సాఫ్ట్ అండ్ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొటాటో ముక్కలు అన్నీ స్మాష్ చేసుకొని వేసి అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం శనగపిండి తీసుకోండి. దాంట్లో కొన్ని వాటర్ వేసి ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఆ శనగపిండి కర్రీలో వేసి ఇఫ్ రిక్వైర్డ్ కొన్ని వాటర్ యాడ్ చేసి మంచిగా కలిపి ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే అంతే, కర్రీ రెడీ. అండ్ ట్రై చేసి డెఫినెట్గా కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.